దొరకని దొంగ. రత్ననాభుడు అనే నగలవర్తకుడి వద్ద విఠలుడు అనే కుర్రవాడు ఒళ్ళు దాచుకోకుండాను ఎంతో నమ్మకంగానూ పనిచేస్తూ ఉండేవాడు. యజమానికి తన మీద గుడ్డి నమ్మకం ఉన్నదని వాడికి తెలుసు. దాని ఆధారంగా దొంగతనం ఒకటి చెయ్యాలని వాడికి అకస్మాత్తుగా దుర్బుద్ధి పుట్టింది. ఒకరోజు అంగడి మూసే సమయంలో వాడు కొత్తగా తయారైన రత్నహారాన్ని తన దుస్తుల్లో దాచి ఇంటికి పట్టుకుపోయాడు. మరునాడు అంగడికి వస్తూనే రత్నహారం పోయినట్టు రత్ననాభుడు గమనించాడు. ఆ హారం జమీందారు గారి కోసం ప్రత్యేకంగా చేసినది. దాన్ని ఈరోజే పంపేయాలి. అందుకని రత్ననాభుడు దానికోసం చూడటం జరిగింది. హారం ఉంచిన పెట్టె ఉన్నది కానీ అందులో ఉండవలసిన హారం మటుకు మాయమైంది. రత్ననాభుడు విస్తుపోయాడు. తన అంగడిలో దొంగతనం జరగటం ఇదే మొదలు. అంగడిలో విఠలుడు కాక మరి ఇద్దరు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. నిజానికి విఠలుడే కొత్తవాడు. అయినా రత్ననాభుడికి వాణ్ణి అనుమానించబుద్ధి కాలేదు. రత్ననాభుడు వాణ్ణి కొంతకాలం 1000 కళ్ళతో కనిపెట్టి వాడిలో దొంగ బుద్ధి ఏ కోశానా లేదని నిర్ధారణకు వచ్చాడు. అందుచేత రత్ననాభుడు ఎవ్వరినీ అనుమానించలేని సంకట పరిస్థితిలో పడ్డాడు. అతనికి ఒక్కటే మార్గం తట్టింది. దొంగతనం గురించి చెప్పకుండా దుకాణంలో పనిచేసే ముగ్గురిని సూక్ష్మంగా పరిశీలించటం. అంగడిలో పనిచేసే ముగ్గురు తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇంతలో ధనపతి అనే తోటి వ్యాపారి రత్ననాభుడి అంగడికి వచ్చి కూర్చుంటూనే, "ఈ సంగతి విన్నావా? మా అంగట్లో దొంగతనం జరిగింది" అన్నాడు ఆయాసపడుతూ. "నీ అంగట్లో దొంగతనమా? దొంగ దొరికాడా?" అని రత్ననాభుడు ఆశ్చర్యంగా అడిగాడు. "దొరక్క ఏం చేస్తాడు? నిన్న సాయంకాలం ఆలస్యంగా అంగడి మూశాను. తాళం పెట్టే ముందు నా అలవాటు ప్రకారం నగలన్నీ చూసుకుంటే ఒక కంఠహారం కనిపించలేదు. వెంటనే పని వాళ్ళను ఆపి సోదా చేశాను. ఎన్నాళ్లుగానో నమ్మకంగా పనిచేస్తున్న రంగన్నే దాన్ని తన గుడ్డల్లో దాచేసుకున్నాడు. కాలమహిమ. వాడి మీద నాకెంత నమ్మకం అనుకున్నావు" అన్నాడు ధనపతి. "మరి వాడిని ఏం చేశావు? రక్షక భటులకు అప్పగించావా?" అని రత్ననాభుడు ధనపతిని అడిగాడు, తన పని వాళ్లను క్రీగంట గమనిస్తూ. "అంత పని దేనికిలే, దేహశుద్ధి చేసి పంపేశాను. ఎంతో కాలం నమ్మకంగా పనిచేశాడు. వాణ్ణి దండించి నాకేం ఒరుగుతుంది? నగ దొరికింది కదా. నమ్మకం పోగొట్టుకున్నాడు. అదే వాడికి శిక్ష" అన్నాడు ధనపతి. "చాలా పొరపాటు చేశావు. అలాంటి వాణ్ణి అంత తేలిగ్గా వదలరాదు. నేనైతే దేహశుద్ధితో పాటు వాడికి శిక్ష వేయించేవాణ్ణి" అన్నాడు రత్ననాభుడు. అతను ఈ మాట అంటూ ఉండగానే విఠలుడి చేతిలో మంచినీటి కూజా జారి కింద పడింది. తన మాటలకు విఠలుడిలో కలిగిన మార్పు గమనించిన రత్ననాభుడికి మొదటిసారిగా వాడి మీద అనుమానం కలిగింది. మిగిలిన ఇద్దరులాగా కాక విఠలుడు తన సంభాషణను జాగ్రత్తగా వింటున్నట్టు కూడా రత్ననాభుడికి పొడగట్టింది. ధనపతి వెళ్ళిపోయాడు. విఠలుడి మనసు బాగా వికలమైంది. వాడి మనసులో రక్షక భటులు మెదులుతున్నారు. కారాగృహం కనిపిస్తున్నది. వాడి ప్రతి కదలిక వాడికే అనుమానాస్పదంగా ఉన్నది. ఈ పరిస్థితి ఎంతోసేపు భరించలేక వాడు తన యజమానితో, "ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, సెలవు ఇప్పించండి" అన్నాడు. రత్ననాభుడు ఆశ్చర్యం నటిస్తూ, "అదేమిటి? ఒంట్లో బాగా లేకపోతే పనిలోకి ఎందుకు వచ్చావు? రాలేనని కబురు పెడితే నేను కాదంటానా?" అన్నాడు. విఠలుడు ఏ కారణం చేతనో కక్కుర్తిపడి ఆహారాన్ని దొంగిలించినట్టు వాడి ముఖం చూస్తేనే తెలుస్తున్నది. ఆ సంగతి తనకు తెలిసినట్టు వాడికి తెలియనీయకుండా వాడు తన తప్పు దిద్దుకునేటట్టు చేయాలి. "చూడు విఠలా, నీకు ఇవాళ ఒక సంగతి చెబుతామనుకున్నాను" అని రత్ననాభుడు ఆగాడు. విఠలుడి ముఖంలో రక్తం లేకుండా పోతున్నది. వాడు యజమాని వంక సూటిగా చూడలేకుండా ఉన్నాడు. "మరేమీ లేదు. నువ్వు ఒళ్ళు దాచుకోకుండా పనిచేయటమే గాక ఎంతో నమ్మకంగా మసలుతున్నావు. నీ జీతం ఈ రోజు నుంచి 50 రూపాయలు పెంచుతున్నాను" అన్నాడు రత్ననాభుడు. విఠలుడు తన యజమానిని నమ్మలేనట్టు చూశాడు. వాడి ముఖం రంగులు మారుతున్నది. తన యజమాని పిల్లి ఎలుకతోలాగా తనతో చెలగాటాలాడుతున్నాడా? ఏమైనా తాను దొంగతనం చేయటం బుద్ధి తక్కువ పని అని వాడికి స్పష్టమైంది.
ఏం మాట్లాడవేం అని రత్ననాభుడు వాణ్ణి అడిగాడు. తమ దయ అన్నాడు విఠలుడు. ఆ క్షణంలో వాణ్ణి ఆదుకునేది యజమాని దయ తప్ప మరేదీ లేదు. సరే వెళ్ళు, నీ ఒంట్లో బాగున్నాకనే పనిలోకి రా అన్నట్టు జమీందారీ గారి హారం ఇవాళే కదా ఇస్తామన్నాం, దాన్ని తీసుకుపోయి వారికిచ్చి మజూరీ డబ్బు పుచ్చుకొని నువ్వు మళ్ళీ పనిలోకి వచ్చేటప్పుడు పట్టుకొనిరా అన్నాడు రత్ననాభుడు. విఠలుడికి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. పెట్టెలో హారం లేని సంగతి తన యజమానికి ఇంకా తెలియదని వాడికి ధైర్యం వచ్చింది. వాడు ఆ పెట్టెని తీసుకొని ఉత్సాహంగా అలాగే బాబు అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. వాడు ఇంటికి పోయి తాను దొంగిలించిన హారాన్ని ఆ ఖాళీ పెట్టెలో పెట్టి జమీందారీ గారి ఇంట ఇచ్చి మజూరీ డబ్బులు వసూలు చేసి మర్నాడు తెచ్చి యజమానికి ఇచ్చాడు. నీ జబ్బు నయమైనట్టేనా అని యజమాని నవ్వుతూ అడిగేసరికి యజమానికి అంతా తెలుసునని విఠలుడు గ్రహించాడు. ఇంకా దాపరికం దేనికి, నిన్ననే నయమైంది బాబు అన్నాడు వాడు. Please subscribe.